వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. నేను మీ సిరిని. ఈరోజు వెజ్ పులావ్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఆ గ్లాస్తో అయితే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను ముందే మెజర్ చేసి తీసుకున్నాను. రైస్ని ముందు నీట్గా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని మెజర్మెంట్ వాటర్ ఎంత అయితే వేసుకోవాలో అంత వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్, అలానే మీకు ఇష్టమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నేను మా పాప తినదు కాబట్టి కొంచెమే వేసాను. తనకి నెయ్యి స్మెల్ పడదు. అలానే హోల్ స్పైసెస్, బిర్యానీవి స్పైసెస్ ఉంటాయి కదా! అవన్నీ మొత్తం వేసేసుకోండి. అందులోనే కొంచెం ఆకు కూడా వేసుకోండి, బిర్యానీ ఆకు. వేసుకున్న తర్వాత ఆనియన్స్ స్లైసెస్‌గా కట్ చేసుకున్నాను నేను. అవి కూడా వేసేసాను. పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అంతా కలిపేసుకోండి. కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే టమాటోస్, మనం ఏవైతే వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా కట్ చేసి వేసేసుకోండి. వెజ్ పులావ్‌కి మనం ఎన్ని వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు మనకు నచ్చినవన్నీ. అంటే బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు అలా. నా దగ్గరైతే క్యారెట్, ఆలు, టమాటో ఉన్నాయి వేసుకున్నాను. అలానే సోయా చంక్స్ ముందుగానే నానబెట్టి పిండేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత అవి కొంచెం సాఫ్ట్ అవ్వడం కోసం మూత పెట్టయితే కాసేపు మగ్గిచ్చేసాను. అవి కొంచెం కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత అందులోనే కొంచెం నేను ఆనియన్ ఇంకా టమాటో ప్యూరీ అయితే వేసుకున్నాను. ఆనియన్, టమాటో చిన్నది, నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేసి అయితే వేసుకున్నాను. ఆనియన్ అంటే మొత్తం పెద్దదంతా వేయాల్సిన అవసరం లేదు. చిన్న ఆనియన్ ఒక పీస్, అలానే చిన్న టమాటో పీస్, అందులోనే జింజర్ గార్లిక్ కూడా వేసేసి మొత్తం పేస్ట్ చేసుకోండి. సాల్ట్ కూడా మనకి రైస్‌కి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ ఒకేసారి వేసేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోండి. అందులోనే నేను కొంచెం పెరుగైతే వేస్తున్నా. ఒక 2 స్పూన్స్ అంతే. ఎందుకంటే పెరుగు వేయడం వల్ల కొంచెం సాఫ్ట్‌గా వస్తది అని నా ఫీలింగ్. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. నా పర్సనల్‌గా అయితే నేనెప్పుడు ఇలానే చేస్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతదనమాట. సాఫ్ట్‌గా వస్తది. పిల్లలు కూడా ఈజీగా తినేయగలరు. పిల్లలకి ఎక్కువ స్పైసీగా ఉంటే వాళ్ళు తినరు కదా! అయితే రైస్ అంతా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసి అందులోనే ఏదైతే రైస్ నానబెట్టిన వాటర్ ఉన్నాయో వాటిని కూడా ఏసేసుకోండి. మెజర్‌మెంట్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక్క గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి. అదే నార్మల్ రైస్ అయితే మనం ఎక్స్‌ట్రా వాటర్ తీసుకున్నా కొంచెం పర్వాలేదు. కుక్కర్ లిడ్ పెట్టేసి కరెక్ట్‌గా 3 విజిల్స్ పెట్టాను. చూసారు కదా! రైస్ మరి ముద్దగా ఏం కాలేదు. నీట్‌గా వచ్చింది. మీకు ప్లేట్‌లో కూడా నేను వేసి చూపిస్తాను చూడండి. పొడి పొడిగా చక్కగా వచ్చిందండి. రైస్ ఎప్పుడు పొడిగా ఉండాలి, సాఫ్ట్‌గా ఉండాలి. గట్టిగా ఉంటే తినబుద్ధి కాదు కదా! పిల్లలైతే అస్సలు తిననే తినరు గట్టిగా ఉంటే. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.